2025 సంవత్సరానికి గాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మ అవార్డులలో తెలుగు రాష్ట్రాల్లో ఏపీకి 5, తెలంగాణ నుంచి 2కి పద్మ అవార్డులు దక్కాయి. గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని ప్రతి ఏటా పద్మ అవార్డులు ప్రకటిస్తుంది సెంట్రల్ గవర్నమెంట్. వివిధ రంగాల్లో సేవ చేసిన వారికి స్థాయిని బట్టి ఇవి ప్రకటిస్తుంటారు. కళలు, విద్య, పరిశ్రమలు, సాహిత్యం, శాస్త్రం, క్రీడలు, సామాజిక సేవ, ప్రజా జీవితాలు ఇలాంటి రంగాల్లో విశిష్ట సేవ చేసిన వారికి ఈ అవార్డులను ప్రకటిస్తుంది. పద్మశ్రీ, పద్మభూషణ్, పద్మవిభూషణ్ పురస్కారాల పేరిట అవార్డులను ప్రకటిస్తుంది. వీటి తర్వాత అత్యున్నతమైనది భారతరత్న. ఇక ఈసారి సినిమా రంగం నుంచి పద్మభూషణ్ నందమూరి నటసింహం బాలకృష్ణకు వరించింది. అయితే ఇప్పటి వరకు టాలీవుడ్ నటులో చాలా తక్కువ మందికి ఈ అవార్డు వచ్చింది. అందులో పెద్దయిన ఎన్టీఆర్కు 1968లో పద్మశ్రీ మాత్రమే వచ్చింది. కానీ ఆయనకు భారతరత్న అవార్డు ఇవ్వాలని ఎప్పటి నుంచో డిమాండ్ వినిపించింది. ఇక పద్మ అవార్డులు ఎక్కువగా పొందిన తెలుగు నటుడు అక్కినేని నాగేశ్వరరావు. తెలుగు సినిమాకు ఎన్టీఆర్ ఒక కన్నైతే ఏఎన్ఆర్ మరో కన్ను. ఆయనకు 1968లో పద్మశ్రీ, 1988లో పద్మభూషణ్, 2011లో పద్మవిభూషణ్ అవార్డులు వరించాయి. దేశంలో అత్యున్నత 2వ స్థానం అవార్డు వరకు వెళ్లారు ఏఎన్ఆర్. ఇక ఏఎన్ఆర్ తర్వాత ఆ అదృష్టం కృష్ణకు దక్కిందని చెప్పాలి. హీరో కృష్ణకు 2009లో పద్మభూషణ్ అవార్డుతో సత్కరించారు. అయితే కృష్ణకు ఒక రకంగా లేటుగా ఈ అవార్డు వచ్చింది. ఆ తరం నటుల్లో గొప్ప నటులుగా పేరు తెచ్చుకున్న సత్యనారాయణ, కాంతారావు లాంటి గ్రేట్ యాక్టర్స్కు పద్మ అవార్డు రాకపోవడం బాధాకరం. ఇక ఆ తర్వాత జనరేషన్లో మెగాస్టార్ చిరంజీవి కూడా భారత అత్యున్నత 2వ పురస్కారం వరకు వెళ్లారు. చిరంజీవికి 2006లో పద్మభూషణ్, 2024లో పద్మవిభూషణ్ అవార్డులు ప్రకటించింది కేంద్ర ప్రభుత్వం. ఇక తాజాగా నందమూరి బాలకృష్ణకు 2025లో పద్మభూషణ్ అవార్డు ప్రకటించింది. ఇక టాలీవుడ్ నటులతో చాలా మంది పద్మశ్రీలు అందుకున్నారు.